సో ఇప్పుడు చాలా లాజికల్గా మనం అర్థం చేసుకునే ఒక్క విషయం ఏంటంటే, జస్ట్ ఇఫ్ ఐ వాంట్ గెట్ ద రిజల్ట్ యాజ్ అ 5, ఒక 5 అనేది రావాలి. దాన్ని ఏ రెండింటిని తీసుకుంటే, ఏ రెండు నెంబర్స్ని తీసుకుంటే మనకు 5 రావచ్చు. ఓకే, 2 + 3 ఒకటి, ఇది ఒక ఛాన్స్. ఇంకా 1 + 4 ఇది ఒక ఛాన్స్. ఇంకా ఇంక మళ్ళీ అటు ఇటు రివర్స్ అయ్యి అట్లానే అవుతుంది కదా, రిపీట్ అవుతుంది. కానీ సపోజ్ నేను 4 + 3 చేస్తే 7 వస్తుందని చెప్తే ఏమంటావు? 4 + 3 చేస్తే 5 వస్తుందని చెప్పామనుకో, ఏం చెప్తావు? ఇజ్ ఇట్ పాసిబుల్? అప్పుడు మ్యాథ్స్ రాదేమో అనుకుంటాం కదా. కానీ కాంపోనెంట్స్ ఆఫ్ వెక్టార్లో అది పాసిబుల్ అంటుంది. ఎలాగా? ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఇక్కడ చూడు, 4 ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి 4 మ్యాగ్నిట్యూడ్ ఇలా ఉంది, దిస్ ఇస్ అ 4, అండ్ 3 మ్యాగ్నిట్యూడ్ ఇలా ఉంది, 3 మ్యాగ్నిట్యూడ్. ఈ రెండింటి రిజల్ట్ ఎంత అని అడిగామనుకో, సపోజ్ 0 A B అన్నాం అనుకో. సో ఇప్పుడు OB బార్ ఎంత అని అడిగాం, OB బార్. సో ఇప్పుడు OB బార్ ఎంత అంటే ఈ లైన్ని జాయిన్ చేయడం, ఇది జాయిన్ చేస్తే ఇది టోటల్ రిజల్ట్ యాక్చువల్. అంటే ఇది 4 మ్యాగ్నిట్యూడ్ అండ్ ఇది 3 మ్యాగ్నిట్యూడ్ ఉంది కదా, ఈ రెండింటిని ఇక్కడ ఏం చేస్తున్నాము వెక్టార్లో అంటే యాడ్ చేస్తున్నాం. అదే కదా సార్, యాడ్ చేసాం కదా, 4 + 3 చేసాము, అదే కదా, అప్పుడు కదా 7 వస్తుంది అని చెప్పాము జనరల్లీ. అంటే అది స్కేలార్ వ్యూ పాయింట్, అంటే స్కేలార్ని డిస్కస్ చేస్తున్నప్పుడు అనుకునే ఒక పాయింట్. 4 + 3 చేస్తే వచ్చేది 7 అని అనుకోవటం. కానీ వెక్టార్స్లో ఏమి మనం ప్రూవ్ చేయవచ్చు అంటే 4 + 3ని యాడ్ చేస్తే 5 వస్తుందని చెప్పొచ్చు. అది ఎలాగ వస్తుంది అని, అదే ఇప్పుడు లాజిక్. ఇప్పుడు దీన్ని కొంచెం రివర్స్లో చేస్తాను, అంటే ఏంటి ఆ రివర్స్లో చేసేది అంటే, చూడు, 5 మ్యాగ్నిట్యూడ్ ఉన్న ఒక పాయింట్, ఒక ఫిజికల్ క్వాంటిటీ, అది ఒక కాంపోనెంట్స్గా డివైడ్ అయిపోయింది. ఇది ఎంత అన్నాం అనుకో, అప్పుడు ఇది సమ్ యాంగిల్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక సమ్ యాంగిల్ ఉంటుంది. ఈ యాంగిల్ ఉన్నప్పుడు సపోజ్ ఇక్కడ 37 డిగ్రీస్తో 5 అనే ఒక ల్యాడర్ ఉంది ఇలాగ ఇన్క్లైన్డ్ అనుకుందాం. అప్పుడు దాని హారిజాంటల్ షాడో ఎంత, వర్టికల్ వాల్ మీద ఉన్న షాడో ఎంత అని అడిగామే అనుకో. ఇలా చూసినప్పుడు వచ్చే వ్యూ, అలాగే ఇలా టాప్ నుంచి చూసినప్పుడు వచ్చే ఒక వ్యూ. టాప్ నుంచి చూసినప్పుడు ఫ్లోర్ మీద ఉన్న షాడో ఇది, అలాగే ఈ ఫ్రంట్ వ్యూలోంచి చూసినప్పుడు వాల్ మీద వచ్చే ఒక వ్యూ, అంటే ఆ షాడో ఎంత పడుతుంది అని. ఈ ల్యాడర్ అయితే ఉంది 5 మీటర్సే, కానీ దాని షాడో టాప్ వ్యూలోంచి చూసినప్పుడు ఎగ్జాక్ట్గా పైనుంచి అది ఇక్కడ 4 మీటర్స్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇలా ఫ్రంట్ వ్యూలోంచి చూసినప్పుడు ఇక్కడ ఎంత వస్తుందంటే 3 మీటర్స్ వస్తుంది. దీస్ 4 మీటర్ అండ్ 3 మీటర్స్ ఆర్ రిజల్టెడ్ ఫ్రమ్ 5 మీటర్స్. అంటే కాంపోనెంట్స్గా వెక్టార్ అనేది డివైడ్ అయిపోయింది, ఇలా అయిపోయింది. లేదా ఈ రెండింటిని సమ్ చేస్తే ఏమొస్తుందంటే మళ్ళీ ఇదే వస్తుంది. సమ్ చేస్తే ఎలా వస్తుంది అని నేను చేసామనుకో. అందుకే వెక్టార్ అడిషన్ చేసేటప్పుడు వెక్టార్ లాస్ ఆఫ్ అడిషన్ అనేది ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు అక్కడ ఏం చేయాలి, పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ తెలియాలి. R = √P² + Q² + 2PQ cos θ అని రిజల్టెంట్కి ఫార్ములా. యాడ్ చేయడానికి అడిషన్ చేస్తున్నప్పుడు 2 వెక్టార్స్కి ఇదే ఫార్ములా రిజల్టెంట్కి. అప్పుడు ఈ P ప్లేస్లో ఏముంది అంటే 4 మీటర్, Q ప్లేస్లో ఏముందంటే 3 మీటర్. వాట్ ఈజ్ యాంగిల్ బిట్వీన్ దెమ్ అంటే రిజల్టెంట్ కదా చేసేది. ఇది రిజల్టెంట్ చేస్తున్న యాంగిల్ 37. కానీ బిట్వీన్ దిస్ 4 మీటర్ అండ్ 3 మీటర్ ఉన్న యాంగిల్ ఎంత అనేది మనం
90 degrees అవుతుంది. అప్పుడు cos 90 తీసుకుంటాం. cos 90 తీసుకుంటాం. ఎందుకంటే ఈ ఫార్ములాలో డిరైవ్ చేస్తున్నప్పుడు P అండ్ Q మధ్యలో ఉండే యాంగిల్నే టీటాగా తీసుకున్నాం. ఇక్కడ రిజల్టెంట్తో చేసే యాంగిల్ కాదు. కాబట్టి అలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ cos 90. cos 90 వచ్చేసి 0. అప్పుడు ఏమవుతుంది, ఈ టోటల్ ఈ టర్మ్ థర్డ్ టర్మ్ వరకు 0 అయిపోతుంది. అప్పుడు ఏమొచ్చింది, 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. సో 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 9, 16 plus 9 25. Square root of 25 is going to be the 5. So resultant is going to be the 5. I hope you got it. సో ఇలాగా ఒక వెక్టార్ ఫామ్ని యాడ్ చేసేటప్పుడు స్కేలార్ యాడ్ చేసినట్టు చేయలేము. ఒకవేళ డైరెక్ట్గా మనం 3+4 ఎంత అని అడిగి ఉంటే, అది స్కేలార్గానే తీసుకుని ఉంటే అక్కడ మనకేంటి ఆన్సర్ 7 వస్తుంది. కానీ అది వెక్టార్ ఫామ్లో ఉంది అంటే మాత్రం ఆలోచించాలి. ఇప్పుడు మరి 3+4ని వెక్టార్లో యాడ్ చేస్తే 5 వస్తుందా అంటే, ఈ కేసులో 5 వచ్చింది, అన్నిసార్లు 5 వస్తుందని కాదు. మళ్ళీ అంటే ఏంటి, సపోజ్ ఇక్కడ P అండ్ Q మధ్య ఉన్న యాంగిల్ ఎంత, 90 degrees. ఒకవేళ అక్కడ 90 కాదు 60 అని తీసుకున్నామే అనుకో, టీటా ఈజ్ 60 అని, విల్ వి గెట్ ద సేమ్ 5? ఇంకా వేరే వస్తుంది వాల్యూ, వేరే వాల్యూ వస్తుంది. అంటే ఆల్వేస్ దీస్ 3 and 4 విల్ నాట్ గివ్ అస్ 5. వేరే యాంగిల్ ఉన్నప్పుడు ఇదే ఫార్ములా తీసుకోవచ్చు. కానీ ఈ టీటా ప్లేస్లో ఏం తీసుకోవాలి, ఆ యాంగిల్ తీసుకోవాలి, అంతే. సో ఇలా చేసినప్పుడు ఇది కాంపోనెంట్స్ ఆఫ్ వెక్టార్గా మనం తీసుకున్నట్టు అవుతుంది. ఇది తెలిస్తేనే మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీనింగ్ అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ.